బీజేపీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పోతాయన్నారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ గణన చేస్తామని, ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామన్నారు. చేవెళ్ల లోక్సభ పరిధిలో ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు అమలు అయ్యే విధంగా చూస్తానన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు రంజిత్ రెడ్డి. ఇది అయిపోతాం పోతాం మళ్ళీ ఇదే గడ్డ మీద ఇదే అడ్డ మీద రావాలి. సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి. మేము నిలబడాలి, మీ ముందు నిలబడ్డప్పుడు ఏమడుగుతారు? బాగా మాట్లాడిపోతుంది కదా, ఏమైందని అడగవా? ఇప్పుడే గీతలు చేస్తున్నావు, అప్పుడు ఎంతలో లియాలి. అందుకు చెయ్యక నేను చెయ్యొద్దంటే అయితే అందరికి వస్తాయి. అవి మా హామీ. ఇక చాలా సంతోషం, ఆడవాళ్ళు చాలా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే హిమాయత్ నగర్ వచ్చిందన్నట్టు చాలా చాలా సంతోషం. అది మన కమిట్మెంట్ ఏందో, మన బలం ఏందో, మన గలం ఏందో, మన దళం ఏందో అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులందరూ పనిచేయడము. అటు రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి అన్న నమ్మి ఈ మహిళా సోదరి మనందరూ గట్టిగా పనిచేసి మీరు గుండె నిండా ఈ జెండాను మోసి ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టింది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఆ రోజు 6 గ్యారెంటీలు అమలైతాయని నేను అనుకున్నాను. కానీ నేను రేవంత్ రెడ్డి అన్న పార్టీ జాయిన్ అయ్యే ముందు అడిగినా వెళ్ళి, అన్నా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అని. ఒక్కొక్కటి చెప్తుంటే అంటే ఎక్కడికి వెళ్ళి ఆ సంపద వస్తుంది, ఏది సంక్షేమ పథకం ఆపి దీన్ని డబ్బులు పెడతా అని చెప్తే మీ అందరికీ ఎవరికైతే 6 గ్యారెంటీలు కావాలో 6 గ్యారెంటీలు అమలు చేసే గ్యారెంటీ ఈ వేదిక మీద ఉన్న నాయకులది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అని చెప్పిండు, మీరు గ్యారెంటీ తీసుకోండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాకపోతే మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉంది.